ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నావు. నీ మనసంతా ఎన్నో ఆలోచనలు. నీకు ఒక సందేహం, నేను ఆలోచించింది తప్పు కాదు కదా, వాక్యానుసారంగానే ఉంది కదా, దేవుడు అడిగితే ఇస్తానన్నాడు కదా, ఇది దేవుని చిత్తమే అన్నట్లుగా ఉంది కదా, ఎందుకు మరి నా ఆలోచన విషయంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని ఉదయకాల సమయంలో యోచిస్తున్నావా? దేవుడు నీ ఆలోచన విషయంలో ఆయన ఏమై ఉన్నాడో, ఏం చేయబోతున్నాడో ఒక అద్భుతమైన వాక్యం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 20వ అధ్యాయం 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. దేవుడు ఆలోచన 1, 2, 3 ఆలోచనలు కాదు, ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. ఏ ఆలోచన కలిగి ఉన్నావు? లోక సంబంధమైన ఆలోచనలు కాదు, దైవ చిత్తానుసారమైన ఏ ఆలోచన అయినా, దేవుడు వాక్యానుసారమైన ఏ ఆలోచన అయినా దేవుడు సఫలపరుస్తాడు. ఉద్యోగం విషయం ఎదురు చూస్తున్నావా? ఆలోచన కలిగి ఉన్నావా? వివాహం విషయం ఆలోచిస్తున్నావా? గర్భఫలం కలిగితే బాగుంటుందని ఆలోచిస్తున్నావా? ప్రమోషన్ వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నావా? పరిచర్లో బాగా అభివృద్ధి చెందితే బాగుంటుందని ఆలోచిస్తున్నావా? ఏ ఆలోచన కలిగి ఉన్నావు? ఇంటి నిర్మాణము విషయమై ఆలోచన కలిగి ఉన్నావా? ఏ ఆలోచన కలిగి ఉన్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు, నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. విశ్వసించు, నిశ్చయముగా అతి త్వరలో దేవుడి నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనను సఫలపరచబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు అని ఉదయకాల సమయంలో మాట్లాడు. ఎంతమంది నీ ప్రియబిడ్డలైతే విశ్వసిస్తున్నారు ఈ వాగ్దానాన్ని, వారి జీవితంలో ఆలోచన యావత్తును సఫలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.